హలో గాయ్స్, వెల్కమ్ టు లీలావతి వ్లాగ్స్. ఈరోజు మమ్మీ ఏం చేస్తుందో చూద్దాం. మమ్మీ ఏం చేస్తున్నావు? నేను బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా. పొద్దున్న నుంచి బ్లౌజ్ కటింగ్ ఎక్కువ చేస్తున్నావు అంటే చేయాలి కదమ్మా. ఇప్పటివరకు ఎన్ని బ్లౌజులు కుట్టావు చూపెట్టు. ఇప్పటివరకు ఎన్ని బ్లౌజులు కుట్టావు చూపెడతావా? నేనా? నువ్వే చేసి చూపిస్తా. ఇది వచ్చేసి బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నాను. పొద్దున్న చేసిన చూపిస్తా. దీని మీద బ్లౌజ్ మాత్రం చూపిస్తాను నేను. దీని మీద బ్లౌజ్ వచ్చేసి ట్రెండ్ అయ్యే డిజైన్ వేసుకొని కోలన్ డిజైన్ చేద్దామనేసి చేసిన చూపిస్తా. దీన్ని బ్యాక్ ఇలా డిజైన్ చేశానండి నేనే. పెయింట్ తీసుకొని బ్యాక్ ఇలా వస్తుంది. హ్యాండ్స్కి ఇలా చేశాను. హ్యాండ్స్కి వచ్చేసి బార్డర్ ఇది కిందిది, ఇది పైది, మిడిల్లో బ్లౌజ్ బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది. బట్ నేను కోలం డిజైన్ దీన్ని కూడా రావాలని చెప్పేసి గ్యాప్ బార్డర్ వేయడానికి దీని క్లాత్ వేసుకొని ఇక్కడ డిజైన్ వేశాను. హ్యాండ్స్కి ఫ్రంట్కి వచ్చేసి ఈ బార్డర్తో కట్ వర్క్ ఇద్దాం అనుకుంటున్నాను. సో ఇలా డిజైన్ చేశాక మీకు చూపిస్తాను ఒకసారి. నేను ఇప్పుడు ప్రజెంట్ నేను చేసిన బ్లౌజులు కుట్టినవి నేను చూపిస్తాను. విత్ శారీస్ కూడా చూపిస్తాను. అవి ఎక్కడ కొన్నాను కూడా చూపిస్తాను, మీకు చెప్తాను. కాస్ట్ కూడా చెప్తా. ఇది వచ్చేసి పట్టు శారీ. నా పట్టు శారీ మీద అండి. బోట్ నెక్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ట్రెండింగ్ కదా, సో ఇలా చేశాను. పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను దీనికి. సో ప్రింట్ వచ్చేసి ఇలా డిజైన్ ఇచ్చేసాను. దీని శారీ వచ్చేసి మీకు చూపిస్తాను. ఇది అండి దీని శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ బిగ్ బోర్డర్ వచ్చేసింది. దీని మీద బ్లౌజ్ ఇది మాత్రం నేను బయట ఇది షాపింగ్ మాల్లో నేను పర్చేజ్ చేశానండి. 2500 ఏమో పడింది. ఇందాక నేను బ్లౌజ్ చూపించాను కదా, ఈ బ్లౌజు దీని మీదేనండి. ఇది గద్వాల్ శారీ అండి. ఇది మా సిస్టర్ దగ్గర తీసుకున్నాను. మా సిస్టర్ షాప్ వచ్చేసి నేను షాప్ కూడా మీకు చూపిస్తాను. నేను తను శారీస్ సెల్ చేస్తుంది. సో తన దగ్గర తీసుకున్నాను. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ ఉంటుందండి. అరౌండ్ అక్కడ సైడ్ ఉన్న వాళ్ళు ఉంటే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. శారీ వచ్చేసి ఇలా వస్తుంది, ఫుల్ శారీ మొత్తం. నేను షాప్ కూడా మీకు ఒకసారి వీడియో తీసి పెడతాను నేను. ఇలా ఉందండి. పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది. శారీ మొత్తం ఇలాగే వస్తుంది, బూటీస్. సో నేను ఈ బ్లౌజ్ నేను స్టిచ్ చేసాక చూపిస్తాను మీకు. సో ఇది ఒక శారీ. ఇది మా పాపకు లంగావోని కుడదాం అనుకుంటున్నానండి. సో ఇది కూడా స్టిచ్ చేయలేదు ఇంకా. బ్లౌజ్ స్టిచ్ చేశాక నేను ఒకసారి మీకు వీడియో పెడతాను. ఇది కూడా అక్క దగ్గర తీసుకున్నాను. ఇది నార్మల్ శారీ, ఇది ట్రెండ్ అయిపోయింది. బట్ దీని మీద బ్లౌజ్ మాత్రం చూపిస్తాను. షోల్డర్కి ఇలా ఇచ్చాను. సింపుల్ అయిపోతుందేమో అని షోల్డర్కి ఇలా ఇచ్చేసాను. హ్యాండ్స్ ఇలా జస్ట్ రౌండ్ నెక్కేనండి. రౌండ్ నెక్ ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా రౌండ్ నెక్కే. బొమ్మల శారీ అండి. బొమ్మల శారీ. సో బ్లౌజ్ వచ్చేసి ప్రిన్స్ కట్ ఇలా టాజిల్స్, ముందు టాజిల్స్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో ఇలా కుట్టాను. హ్యాండ్స్ పఫ్ ఇచ్చేసి బార్డర్ ఇలా ఇచ్చాను నేను. దీనికి బార్డర్ వచ్చింది కదా, శారీ కూడా బార్డర్ వచ్చింది. సో బ్యాక్ వచ్చేసి ఇలా పాట్ నెక్ ఇచ్చాను నేను. ఒక ఫ్లవర్ కుట్ట పాట్ నెక్ ఇచ్చాను విత్ స్టాన్సెస్ ఇలా. ఇది కూడా సిస్టర్ దగ్గర తీసుకున్నాను. ఇది ఒక శారీ. ఇది చాలా బాగుంటుందండి. శారీ వచ్చేసి చాలా గ్రాండ్గా కూడా ఉంటుంది. మొత్తం కట్ వర్క్ ఇచ్చి సిరోస్కి వర్క్ ఉంటుంది చూడండి. ఇదంతా చాలా గ్రాండ్గా ఉంటుంది. ప్యూర్ గోల్డ్ కలర్ శారీ అండి. పళ్ళు చూడండి ఒకసారి. ఫుల్
ప్లెయిన్ వస్తుంది, ఓన్లీ పళ్ళుకి గ్రాండ్గా వస్తుంది, విత్ బార్డర్కి కూడా ఇలా వస్తుంది. దీని బ్లౌజ్ వచ్చేసి బనారస్లో ఇచ్చారు, బట్ నేను శారీలో కొంచెం క్లాత్ తీసుకొని ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను. హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ ఇచ్చాను, దీనికి కూడా ముందు స్టార్ నెక్ ఇచ్చాను ఇలా. ఈ శారీ కూడా సిస్టర్ దగ్గర తీసుకున్నానండి. ఇది కూడా చాలా ట్రెండ్ ఉండే అప్పుడు. విత్ లేస్ వచ్చింది శారీకి. బ్లౌజ్ వచ్చి ఇలా స్టిచ్ చేసుకున్నాను. విత్ టాజల్స్, పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసాను. ఫ్రంట్ రౌండ్ ఇచ్చాను. ఇది కూడా సిస్టర్ దగ్గర తీసుకున్నాం. ఇది అప్పట్లో చాలా ట్రెండ్ శారీ కదా. జస్ట్ బ్లౌజ్ చూపిస్తాను. ఇది రౌండ్ నెక్, బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చాను.